జై శ్రీరామ్. నేను మీ రామ్. ఇది మన వరి పొలం కాడికి వచ్చినాము. చూస్తున్నారు కదా, పొలం ఈసారి అంత మంచిగా ఏం లేదన్నమాట. అంత ఊసపోయింది, చాలా వరకు ఊసపోయింది. నీళ్ళు అయితే ఇడిచిపెట్టినాము. ఇగో ఈ విధంగా ఉంది చేనులా. ఇప్పుడు ఎందుకు పెడతాం రా, పదన ఉంది ఆల్రెడీ. బాగా ఊసపోయింది ఈసారి. ఏమి మందులు ఏది వాడినా ఏం వాడినా వాడిన వాళ్ళే అట్లనే ఉన్నాయి, వాడిన వాళ్ళే అట్లనే ఉన్నాయి. బాగా తెలవలు బాగా పోయిందా నీకు? పోయింది అదే అంటున్నారా, పోయిన దగ్గర బాగా పోయింది. మూల ఇడికించి చూడు సాపేలు పోయింది. మందులు కొట్టిన అట్లే ఉంది, మందులు కొట్టని కూడా అట్లే ఉన్నాయి కదా. మొత్తం అక్కడికి మంచిగా ఉంది, పోయిన తర్వాత మొత్తం పోయింది. అదే ఈసారి అంతే కథ అంతా. నాశనం 16 గంటలు అయింది. అవురా, ఇంకా వారం 10 రోజులు కావాలిరా కింద భూమి ఎండేందుకు. ఈ వారం 10 రోజులు అయితేనే ఒడ్ల పొంటి అట్లనే ఉంది, కానీ వారం 10 రోజులు అయితేనే కింద భూమి ఎండుతుంది. భూమి ఎండితేనే మనకు మిషన్ సాగుతుందిరా వరి, లేకపోతే ఎడికెళ్ళి సాగుతుందిరా. ఈ విధంగా పర్రెలు అయితే వచ్చింది. మిషన్ చాలా వెయిట్ ఉంటుంది కాబట్టి మిషన్ నడవాలంటే బాగా భూమి ఎండి ఉండాలన్నమాట. ఇలా ఉంది ఫ్రెండ్స్, చాలా రోగాలు ఉన్నాయి. ఈ ఏరియాలో మాత్రం మంచిగా ఉంది. ఈ మడి ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉంది. గొల అనేది ఎంత మంచిగా ఉంది చూడండి. చూస్తున్నారు కదా, ఇది ఒడ్ల మీద నాటుకు ముందు ఒకసారి, నాటేసిన తర్వాత ఒకసారి మిషన్ పెట్టి కోపించినాము. బట్ మళ్ళీ మాత్రం గడ్డి విపరీతం పెరిగిపోయింది. అయినా ఈసారి బలరకు కోసుకుపోయినా కూడా మళ్ళీ ఇంతగానం పెరిగింది. ఇంతకు ముందైతే దొంగతనాలు కోసుకొస్తుంటే చేనోళ్ళు చూడకుండా, చేనులోంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దాచుకొని మా బలరకు గడ్డి అయితే కోసుకొచ్చేది. అప్పుడు అందరికీ ఇంటింటికి పశువులు ఉండే అన్నమాట. సో ఈ గడ్డి అయితే ఒక్క దగ్గర కూడా ఒడ్ల మీద తిరిగినా దొరకకపోతుండే. ఇప్పుడు బతిలాడినా కూడా ఎవరు కోసుకోయే పరిస్థితులు లేరు. మంచిగా మిషన్లు వచ్చినాయి, మిషన్లు పెట్టి కోపించుకోవడమే నడుస్తుందన్నమాట. అట్లా ఏం చేద్దాం, పరిస్థితులు బళ్ళు ఓడలు బళ్ళు అంటే ఇదే అన్నట్టు. ఒకప్పుడు గడ్డి మేము కోసుకొని పోయేటప్పుడు కనుక దొరికితే గుంజుకొని పెట్టుకునేది గడ్డి. మేమేడ కోసుకోవాలరా భయ్, నువ్వు వచ్చి కోసుకొని పోతున్నావు అని తిడుతుండే. అయినా కూడా తప్పదు కాబట్టి, మనకు గడ్డి అవసరం కాబట్టి కోసుకొచ్చుకునేది. చూసి వాళ్ళకి కావాలి కాయాల, వాళ్ళ ఇంటికి పోతురా లేదా చూడాలా, చాలా తలిగిరా అని అలా చేనులో వచ్చి కోసుకొచ్చేది అనమాట. ఇప్పుడు మాత్రం పరిస్థితి ఇట్లా అయిపోయింది. ఎందుకంటే పశువులు ఎవరి దగ్గర కూడా పశువులు లేవు కాబట్టి అట్లా జరుగుతుందన్నమాట. నడుముల మంటి గడ్డి ఉంది, ఏం చేద్దాం, ఎంత ఎత్తుంది గడ్డి. సమయం అంతే అంటారు కదా, కాలచక్ర గమనం ఒకసారి అలా ఒకసారి ఇలా అవుతుంది అంటారు కదా. ఇది చూస్తే నిజమే అనిపిస్తుంది అన్నమాట. ప్రతిదానికి విలువ పడిపోయింది, పెరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఒక బంగారానికి రోజు విలువ పెరుగుతుంది, కానీ పడిపోతలేదు. ప్రతిదీ చవకైంది, అట్ ద సేమ్ టైం పిరమైంది. పిరం అంటే
బాగా ధర పలికిందనమాట. ఒక బంగారం ఒక్కటే రోజు 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 రోజుకి పిరమైతానే ఉంది. అది చవక మాత్రం ఎక్కలేదు. అన్నిటికీ టైం వస్తుంది కదా అటు ఇటు అవ్వడం, మరి దీనికి ఎందుకు వస్తలేదో అర్థమవుతలేదు. వస్తుండొచ్చు, దానికి కూడా కుక్క మురికి అవుతుంది మాది కొద్ది రోజులలో. కుక్క మురికి అయిన బంగారం అని న్యూస్ చదువుతాం కావచ్చు కదా. అట్లుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. వన్స్ అగైన్ జై శ్రీరామ్. నేను మీ రామ్.